ఒకరికొకరు చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి మురిపాల ముత్యాలే మెరవాలి అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి అందాల హరివిల్లు చేరాలి తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి 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 చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి మురిపాల ముత్యాలే మెరవాలి అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి అందాల హరివిల్లు చేరాలి తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా తేనె కన్న తీయని చిలిమి నేస్తమా ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా చినుకై మన మనసులు కురవాలి పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి దీని చేరదీయమంటారా? ఇది నష్ట జాతకురాలండి. లేకపోతే బంగారం లాంటి సంబంధాన్ని కాలదనుకుని ఆ దిక్కుమల ఆటో వాడిని పెళ్లి చేసుకుంటుందా? ఆ అవమానాన్ని భరించలేకే మా అమ్మ నాన్న విషం తాగారు. ఇప్పుడు ఈ అరిష్టం మన ఇంట్లో అడుగు పెడితే మనకు కూడా ఏదో ఒకటి జరుగుతుంది. అమ్మా తల్లి,
మమ్మల్ని కాస్త ప్రశాంతంగా బ్రతకనిస్తావా? నువ్వు నా అదృష్ట దేవత. నువ్వు ఇంట్లో ఉంటే నాకు డబ్బుకు లోటే ఉండదు. చెప్తుంది నీకే, వెళ్ళు. నువ్వే అలా అంటే ఎలా అక్క? నేను ఇంకెక్కడికి వెళ్ళాలి? నీ ఫ్రెండ్ ఉంది కదా, వేలకి వేలు లక్షలకి లక్షలు నీకోసం ఖర్చు పెడుతుంది కదా, వెళ్ళు. అది నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటుంది. నేను అక్కడికి వెళ్ళలేనక్క. ఓహో, అందుకే ఇక్కడికి వచ్చావన్నమాట. అదున్నంత కాలం నీ కంటికి నేను కనిపించలేదు. పైగా నువ్వేదో గొప్పగా నాకే నీతులు చెప్పబోయావు. ఏంటి మాధవ్ అలా మాట్లాడతావు? నేను నిన్ను కోపడి బయటికి గెంటేస్తే నీ చెల్లెలు అంజలి నీకెన్నిసార్లు ధైర్యం చెప్పలేదు? అలాంటి నీ చెల్లెలు ఒంటరిదైపోతే నువ్వు ఇలా మాట్లాడడం ఏమైనా బాగుందా? మీకేం తెలీదు, మీరు ఊరుకోండి. వెళ్ళు. ఏ గోతులు పడతావో పడు. అది కాదు మాధవి, నేను చెప్పేది. మీరు లోపలికి వెళ్ళండి. నేను చెప్పేది. మీరు లోపలికి వెళ్ళండి. అక్క ఒక్కసారి నా మాట వినక్క. వెళ్ళ. అక్క ఒక్కసారి నా మాట వినక్క. అంజలి, వచ్చి కూర్చో. చాలా తొందరపడ్డారు. మీరు ఇలా చేస్తారనుకోలేదు. నేను ఈ పని చేయకపోతే మీరు గీతని పెళ్లి చేసుకోరు. మీరు గీతని పెళ్లి చేసుకోకపోతే అది బతకదు. దాన్ని బతికించుకోవడం కోసం, మీరిద్దరూ మ్యారేజ్ చేసుకోవడం కోసం నేను ఈ పెళ్లి చేసుకున్నాను. కానీ అతను అలా అరెస్ట్ అవుతాడని, ఆ కారణంగా మా అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకుంటారని నేను ఊహించలేదు. ఊహించినవి జరగడమే జీవితం. జీవితం గురించి గతంలో నేను మీకు చెప్పాను. ఇప్పుడు మీరు నాకు చెప్తున్నారా? నీ జీవితం చూశాకే నాకు జీవితం అంటే తెలిసింది. మీరు గీతని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొనుంటే ఇవన్నీ జరిగేవి కావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా జీవితం ఎలాగో రాళ్లల్లో పడింది. కనీసం దాని జీవితం అయినా పూలబాటు చెయ్యండి. ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. నేను ఇప్పుడు గీత గురించి ఆలోచించే స్థితిలో లేను. ఇప్పుడు నా ఆలోచనలన్నీ నీ గురించే. నా వల్ల రాళ్లపాలైన మీ జీవితాన్ని రత్నంగా మార్చాలనుకుంటున్నాను. రాయి రత్నంగా మారదు. రాయి ఆడదిగానే మారింది. రత్నంగా మారడం పెద్ద కష్టమేం కాదు. ఇది రామాయణము కాదు, మీరు రాముడు అంతకన్నా కాదు. నేను రాముణ్ణి కాలేను, కానీ నీ భర్తను కాగలను. చంద్రశేఖర్ గారు, నాకు పెళ్ళైపోయిందన్న సంగతి మీరు మర్చిపోకండి. నేనిప్పుడు మరొకరి భార్యని. నీకు జరిగింది పెళ్లి కాదు. పెళ్ళంటే గుండెల మీద మంగళసూత్రం కాదు, గుండెల్లో భర్త ఉండాలి. అలా లేనప్పుడు అది పెళ్ళే కాదు. మీరు అతని భార్య కాదు. జరిగిందంతా ఒక పేడకల్లా అనుకొని. ఇది కల కాదు, జీవితం. జీవితం గనకే భవిష్యత్తు గురించి ఆలోచించమంటున్నాను. అసలు నీకు అతను అన్ని విధాలా తగినవాడనే పెళ్లి చేసుకున్నావా? ఈ పెళ్లి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో చేసుకున్నావో నాకు బాగా తెలుసు. అందుకే నువ్వు అదంతా మర్చిపో. నేను నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. చూసారా, మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అంటున్నారే కానీ పెళ్లి చేసుకుంటా అనడం లేదు. నాకు జరిగింది పెళ్లి కాదంటూనే ఓసారి జరిగినట్టు మీరే ఒప్పుకుంటున్నారు. అంజలి, అతను ఒక అంతకుడు తెలుసా? దయచేసి నా భర్త గురించి ఇంకొక మాట మాట్లాడకండి. ఆయన నేరం చేశారో లేదో ఇంకా రుజువు కాలేదు. అతను దోషైనా నిర్దోషైనా అతనే నాకు తోడు. అతనితోనే నా జీవితం. నా భర్తని నేను కాపాడుకోగలను. ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తిని అతని గతం ఏంటో తెలుసుకోకుండా పెళ్లి చేసుకున్నావు. 3 ముళ్ళు పడిన 3 క్షణాల్లోపే అతడు ఒక హత్యానేరం కింద అరెస్ట్ అయ్యాడు. అయినా కూడా అతనే నాకు తోడు, అతనే రక్షించుకుంటాను అన్నావు. అదంత సులభం కాదు.
ఈ కేసు విషయంలో చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అంజలి, నీకు డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను నా వల్ల నీకు కష్టాలు వచ్చాయి. నా తప్పు నేను సర్దిద్దుకోవాలంటే నీకు సాయపడటం ఒకటే మార్గం. నాకెవరి సహాయం వద్దు. నా కష్టాలు నేను ఎదుర్కోగలను. అంజలి, అలా మాట్లాడకు. నిన్ను ఇప్పుడు ఆదుకునేవాళ్లే లేరు, ఆశ్రయం కల్పించేవాళ్ళు అంతకన్నా లేరు. ముందు నువ్వు బతకాలి, ఆ తర్వాత నీ భర్తను విడిపించుకోవాలి. దీని అంతటికీ డబ్బు కావాలి. ఆ డబ్బు నేనిస్తాను. కాదనకు. కాదని అంటాను. ఇన్నేళ్లు కష్టాల్లో ఉన్న మా కుటుంబాన్ని ఆదుకున్నా బాబాయ్ ఇస్తేనే తీసుకోలేదు. ఎందుకంటే ఒకరి మీద ఆధారపడి బతకడం నాకిష్టం లేదు. నేను చదువుకున్నాను, ఉద్యోగం చేసి బతుకుతాను. అయితే ఆ ఉద్యోగం నేనే ఇస్తాను. మీరా? అవును, మా ఎస్టేట్ ఇన్ఛార్జ్ పోస్ట్ ఖాళీగా ఉంది. చాలా రోజులుగా ఎఫిషియెంట్ పర్సన్ కోసం ట్రై చేస్తున్నా. ఇన్నాళ్లకు మీరు దొరికారు. మీరు ఉండటం కూడా అక్కడ గెస్ట్ హౌస్లోనే ఉండొచ్చు. ఒక స్నేహితుడిగా భావించి నన్ను కాదనకండి. మీరు నాకొక మాటిస్తే మీ మాటకి నేను కట్టుబడి ఉంటాను. ఏంటి? మీరు గీతను పెళ్లి చేసుకోవాలి. అవును, మీరు గీతని పెళ్లి చేసుకోకపోతే అది బతకదు. కనుక దాన్ని పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇవ్వండి. నేను మీ మాట వింటాను. నేను గీతను పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుపడుతుందనుకుంటే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. జాగ్రత్త. పద. ఆగు. ఏం కోడలి పిల్ల, అత్తారింట్లో అడుగు పెట్టాలని అంత ఆత్రంగా ఉందా? హారతిచ్చి పేరు చెప్పకుండానే లోపలికొచ్చేస్తున్నావు. నేను అత్తగారిని. నేను చెప్పందే నువ్వు అడుగు కదపకూడదు. నేనొచ్చేదాకా ఇక్కడే ఉండు, తెలిసిందా? మా అమ్మ ఏదో సరదాగా అంది, నిజం అనుకుని కోపగించుకోకే. ఏం పర్వాలేదులేండి. అత్తగారి మాట కోడలు వినాలి, భార్య మాట భర్త వినాలి. మీ అమ్మగారు గీసిన గీత నేను దాటను, నేను గీసిన గీత మీరు దాటకండి. నువ్వే పెద్ద గీతవి, ఇంకా గీయటం ఎందుకు? నిన్ను పెళ్లి చేసుకొని నా గీత నేనే గీసుకున్నాను.
లక్ష్మి పేర్లు చెప్పి లోపలికి రండి. మా అత్తగారి పేరు సుశీలమ్మ, మా మామగారి పేరు చక్రపాణి గారు. కోడలి పిల్ల గడుసుదే. చెప్పాల్సింది అత్తామామల పేర్లు కాదు, మొగుడి పేరు. పూర్తి పేరు చెప్పాలా? అక్కర్లేదు, ముద్దు పేరు చెప్తే చాలు. ముద్దు పేరా? నువ్విచ్చే ముద్దుకి పేర్లున్నాయా? కోడలి పిల్ల, త్వరగా పేరు చెప్పేయడమే మంచిది, లేదంటే నీకే కష్టం. చంద్రశేఖర్. ఎవరి పేరది? ఈయన పేరు. ఈయన ఎవరైనా? మా ఆయన. అల్లుడు గారు, ఇప్పుడు మీరు చెప్పాలి. ఆ, ఆ, చెప్పాల్సిందేనా? నా గీత. కుడికాలు పెట్టి లోపలికి రమ్మా. కూర్చోమ్మా. అమ్మాయి ఇంటికి రావటం మా ఇంటికే వెలుగొచ్చింది బావగారు. అలా అనుకోవడం మీ మంచితనం. తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. తినండి బావగారు. అమ్మా, ఉం? గీతకి ఇవ్వడం మర్చిపోయావా? నేనేం మర్చిపోలేదురా. గీతకి ఇవ్వాల్సింది నేను కాదు, నువ్వు. నేనా? రే తినిపించరా. ఇవ్వాల్సింది అలా కాదురా, నువ్వు సగం తిని మిగతా సగం కోడలికివ్వు. ఆ, తీసుకో. తినమ్మా. నేను తర్వాత తింటాను. తర్వాత ఎలాగూ ఎంగిలి పడతావులేమ్మా, మా ముందు తింటే అదొక ముచ్చట. పాపం, అది ఇబ్బంది పడుతోంది వదిన గారు, వదిలేయండి. మనం మాత్రం ఇబ్బంది పడలేదా? మనల్ని వదిలిపెట్టారా? ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడు జరిగితేనే అందం. కోడలి పిల్ల, అత్తగారిగా ఆజ్ఞాపిస్తున్నాను, తిను. పర్వాలేదు, నా కోడలు నా మాట వింటుంది. సార్, కొరియర్. పెళ్లి రిసెప్షన్ ఎక్కడ ఏర్పాటు చేద్దాం బావగారు? గీత, నీకే గిఫ్ట్ వచ్చింది. నాకా? బాగుంది కదా? గీత, విష్ యూ ఏ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నీ పెళ్లిని నా కళ్ళారా చూడాలనుకున్నాను. నీ పెళ్లి ఏర్పాట్లన్నీ నేనే చెయ్యాలనుకున్నాను. కానీ విధి నన్ను నీకు దూరం చేసింది. ఏది ఏవైనా చంద్రుతో నీ పెళ్ళవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరిద్దరూ సుఖంగా కాపురం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. నేను తప్పు చేశానని నువ్వు భావిస్తే నన్ను క్షమించు. కానీ నేను కావాలని ఏ తప్పు చేయలేదు. నువ్వు వదులుకున్నది కావాలనుకున్నాను. మళ్ళీ నువ్వు కావాలనుకుంటే నేను వదులుకున్నాను. అంతేకాని నీ నుంచి ఏదీ లాక్కోలేదు.
అంతా విధి ఆడిన చిన్న నాటకం అంతే. నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. సారీ అగైన్. ఎల్లవేళలా నీ సంతోషాన్ని కోరుకుని నీ అంజలి.